అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభాకర్ రావు గారు వియ్యకుడు అశోక్ రావు గారు. ప్రభాకర్ రావు గారు వియ్యకుడు అశోక్ రావు గారు కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళ పాపను వాళ్ళ బాబుకి ఇచ్చారు. అశోక్ రావు గారు ప్రభాకర్ రావు గారు వియ్యకుడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు గారు వచ్చి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఈ తతంగం అంతా నడిపాడు. ఫోన్ టాపిక్ తతంగం అంతా నడిపాడు. ఈ అశోక్ రావు అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజేందర్ రావు గారు ఆయన యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. పోటీ చేస్తున్న రాజేందర్ రావు గారు కూడా అశోక్ రావు గారు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. నేను అశోక్ రావు గారి ఇంట్లో ఉన్నట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. కట్టుకథలు మొత్తము చందమామ కట్టుకథలు మొత్తము ప్రభాకర్ రావు గారట. ప్రభాకర్ రావు గారు ఎక్కడనో ప్లాన్ చేసినారట. అసలు ప్రభాకర్ రావు గారు ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో నేను ప్రభాకర్ రావు గారిని కలవనే లేదు. ఆయన నడిపెళ్ళి అశోక్ రావు గారితో వియ్యం పొంది ఉండవచ్చు, కానీ నేను ప్రభాకర్ రావు గారిని ఎన్నడూ కలవలేదు. ప్రభాకర్ రావు గారు ఏదో ప్లాన్ చేసి నాకు టికెట్ ఇప్పించడానికి ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అది దోహదపడటానికి ఆయన డబ్బు సమకూర్చినాడు. ఆ డబ్బుతో ఏదైతుందో ఈ టికెట్ రావడం జరిగింది అని ఒక పిచ్చి ప్రేలాపన. ప్రతి విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన బండి సంజయ్ ఆయన మొత్తం దేశమంతా మ్యాచ్ ఫిక్సింగ్లనే ఉంటారు అని అనుకుంటున్నాడు. దేశంలో చాలా మంది మంచి వ్యక్తులు ఉంటారు, పారదర్శకతతో వ్యవహరిస్తారు, మంచి మిత్రుత్వం చేస్తారు. ఆయనలాగా సాజిష్లు చేసుడు, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుడు, దందాలు చేసుడు. బండి సంజయ్ అనేట ఆయన 2014 ఎలక్షన్లో మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలకు ఫీజు కట్టినా అన్నాడు. ఈరోజు కరీంనగర్ కోడైకొస్తుంది. బండి సంజయ్ దగ్గర నాకు కనీసం 100 మంది మిత్రులు కరీంనగర్లో ఉన్నోళ్ళు, మీడియా మిత్రులు కూడా కొంతమంది చెప్పినారు, ఇతరులు కూడా చెప్పినారు, మీరు కాంగ్రెస్ టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు, బండి సంజయ్ దగ్గర భయంకరమైన డబ్బు ఉంది, మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు. సో బండి సంజయ్ అనేట ఆయన మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలు కట్టిన ఆయన 2014లో 2024 వరకు ఈ 1000 కోట్ల అధిపతి ఎట్లయినాడు. ఆయన ప్రెసిడెంట్ ఏదైతుందో పార్టీ ప్రెసిడెంట్గా ఎందుకు తీసేసింది. కార్పొరేటర్లకు పైసలు ఇస్తాం, సర్పంచ్లకు పైసలు ఇస్తాం, బీజేపీ కార్పొరేటర్ రండి, ఇతర బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ కార్పొరేటర్ రండి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రండి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ రండి అని చెప్పించి మేము పైసలు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం, 20 లక్షల రూపాయలు ఇస్తాం. అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న వ్యక్తి ప్రభాకర్ రావు గారి వియ్యకుడైన అశోక్ రావు గారు. మన నామినేషన్ రోజు కూడా ఖర్చు మొత్తం కూడా అశోక్ రావు గారు పెట్టారు. విషయం ఏంటంటే అశోక్ రావు గారు ఆయనను ఈ కరీంనగర్ సంబంధించిన మంత్రి ఒక మామూలు నాయకుడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. అశోక్ రావు గారు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. ఎవరు? కరీంనగర్ సంబంధించిన మంత్రి. రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు. కరీంనగర్ రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేందర్ రావు రావడానికి ప్రభాకర్ రావు గారు. పెద్ద ఎత్తున పైసలు చేతులు మారిన జిల్లా. ఎందుకంటే రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు, ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేందర్ రావు గారిని తెర మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కించి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు. వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. నేను వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాను, తెలియదు, వాళ్ళ మీద తెలియదు వాస్తవానికి. మంత్రికి మాత్రం తెలుసు. ఈ మంత్రి మధ్యవర్తిత్వం వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారి ద్వారా పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారి ద్వారా ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. రాజేంద్ర గారికి టికెట్ ఇప్పించింది. మళ్ళా పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి, కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అశోక్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా వాళ్ళని ఏమంటారు అందరికీ పైసలు ముట్టాయని చెప్పి ఇవాళ తెలంగాణ కరీంనగర్ మొత్తం కోరేకొస్తున్నది. వాళ్ళు రాజేంద్రరావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ రావడం కోరుకున్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తతంగం నడిచిందో, ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారేం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజేందర్ రావు గారికి ఇప్పించి అది గెలిపించి మళ్ళీ ప్రభాకర్ రావు గారు కాంగ్రెస్లో స్థానం సంపాదించారు. కొంచెం ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉంటే తప్ప మనిషి ఇట్లా ఈ స్టోరీ వెళ్ళడము ఈ వ్యవహారం చేయడము జరిగే పని కాదు. సో బండి సంజయ్ అనేటైనా డెఫినెట్గా బ్యాలెన్స్ తప్పినాడు, ఓటమి అంచున ఉన్నాడు, ఓటమి సత్యం అని తెలిసి ఈ రకమైన ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్లు అనేది బండి సంజయ్ సొంతం, బండి సంజయ్ బ్రాండే మ్యాచ్ ఫిక్సింగ్. కరీంనగర్కు క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ను కరీంనగర్ ప్రజలకు తెలియజెప్పిందే బండి సంజయ్. గ్రానైట్లో మ్యాచ్ ఫిక్సింగ్, తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్, ల్యాండ్ గ్రాబింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్క చోటనన్నా ఏదైతుందో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినాడా, స్మార్ట్ సిటీ మీద ఇచ్చినాడా, స్మార్ట్ సిటీ అవినీతి మీద ఇచ్చినాడా, లేకపోతే గ్రానైట్ మీద ఆల్రెడీ అలిగేషన్స్ చేసి ఈడీకి పిటిషన్ ఇచ్చి కోర్టులో కేసేసి మళ్ళీ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా? లేకపోతే రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిధులు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏమైనా డబ్బులు మీకు చందా రూపంగా ఇచ్చిర్రా? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు? కనీసం 41A నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి కడేసారు. ఇవాళ మీరు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నది. ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన ముద్దియలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇవాళ మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో ఎందుకు పెట్టిండ్రు? సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టినారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో మనం ఫుల్ దానిలో మనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు, నీకు తెలియకుండా ఇవ్వడం వాళ్ళ నీ కంట్రోల్లో నీ కబందాస్తాలు పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి
ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కడేసి హార్డ్ డిస్కులను పూర్తిగా ధ్వంసం చేసి 2 వీలర్ మీద పోయి మూసీనలో పడేసినా అక్కడిక్కడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది? ఆ డబ్బుతో ఏదైతుందో ఈ టికెట్ రావడం జరిగింది అని ఒక పిచ్చి ప్రేలాపన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు గారు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసింది. ఒక్కళ్ళొక్కల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, డిపోజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ప్రభాకర్ రావు గారు దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయని ఆరోపణలు రావడం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ ఆరోపణలలో నిజం ఉంటే తప్పకుండా ప్రభాకర్ రావు గారిని తప్పకుండా ప్రభుత్వం ఆయనను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.